తన పని మనిషి కుటుంబం ఆదాయం నెలకు 1.3 లక్షలంటూ ఓ వ్యక్తి నెట్టింట పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. వాళ్ళు పన్ను కూడా చెల్లించనక్కర్లేదని సదరు నెటిజన్ తెలిపారు. ఇదంతా చూస్తుంటే అసలు దేశంలో మిడిల్ క్లాస్ వర్గం ఏదన్న డౌట్ కలుగుతోందని అన్నారు. ఇటీవలే ఓ నెటిజన్ తన పని మనిషి కుటుంబ సంపద పైన పెట్టిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీసింది. భారత్లో ఆర్థిక అసమానతలు, వర్గ విభజన పైన కొత్త ప్రశ్నలకు దారితీసింది. ప్రస్తుతం దేశంలో మధ్యతరగతి వారంటే ఎవరో అర్థం కావట్లేదంటూ సదరు నెటిజన్ పెట్టిన పోస్టు పైన జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. తాను టైగర్ 3 నగరంలో ఉంటున్నట్టు సదరు నెటిజన్ చెప్పుకొచ్చారు. తన పని మనిషికి కొన్నేళ్లుగా తన ఇంట్లోనే పనిచేస్తున్నట్టు తెలిపారు. ఆమె 3 ఇళ్లల్లో పనిచేసి నెలకు 30,000 తెచ్చుకుంటోందని అన్నారు. ఆమె భర్త దినసరి కూలి, అతడి ఆదాయం నెలకు 35,000 అని తెలియజేశాడు. ఇక వారి పెద్ద కొడుకు దుస్తుల దుకాణంలో నెలకు 30,000 పైనే పనిచేస్తూ ఉంటాడని తెలియజేశారు. ఆమె చిన్న కూతురు ప్రస్తుతం టైలరింగ్ పని చేసుకుంటూ నెలకు 3,000 తెచ్చుకుంటోందని తెలిపాడు. శిక్షణ పూర్తయ్యాక ఆమెకు నెలకు 15,000 నుంచి 20,000 వచ్చే అవకాశం ఉందని అన్నారు. వారి చిన్న కుమారుడు ప్లంబింగ్ పని నేర్చుకుంటున్నాడని, త్వరలో అతడి కుటుంబానికి 15,000 నుంచి 25,000 ఇచ్చే స్థితికి వస్తాడని తెలిపాడు. ఈ లెక్కలన్నీ చూస్తే ప్రస్తుతం వారి ఆదాయం నెలకు 98,000 త్వరలోనే వారు 1.3 లక్షలకు చేరుతుందని అన్నారు. ఇంత సంపాదిస్తున్నా కూడా పైసా పన్ను చెల్లించనక్కర్లేదని తెలిపారు. ఇక వారికి ప్రభుత్వం నుంచి ఉచితంగా రేషన్ అందుతోందని అన్నారు. వారి ఇంటి అద్దె కేవలం 6,000 అని అన్నారు. స్వగ్రామంలో వారికి ప్రభుత్వం గృహ పథకం కింద ఓ ఇల్లు కూడా మంజూరైందని తెలిపారు. వారసత్వంగా వచ్చిన పొలాన్ని లీజుకిచ్చి ప్రతి నెల 3,000కు 40,000 ఆదాయం పొందేందుకు వారు రెడీగా ఉన్నారని తెలిపారు. ఆమె ఆదాయం బాగున్నందుకు నేను మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నా. ఆమె తన జీవితమంతా ఎంతో కష్టపడింది. కానీ ఇదంతా పరిశీలిస్తే అసలు భారత్లో మిడిల్ క్లాస్ వర్గం అంటే ఎవరన్న డౌట్ కలుగుతోందని ఆ సదరు నెటిజన్ కామెంట్ చేశాడు. దీనిపైన జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అసంఘటిత రంగంలోని వారి సంపాదన ప్రస్తుతం మిడిల్ క్లాస్ వర్గాల స్థాయికి చేరుకుంటోందని కొందరు అభిప్రాయపడ్డారు. జీతం పొందేవారి కంటే మిన్నగా ఉంటోందని అన్నారు. మరికొందరు మాత్రం ఈ పోలికను తప్పుపట్టారు. అసంఘటిత రంగంలో ఉద్యోగ భద్రత లేకపోవడం, కఠిన పని వాతావరణం వంటివి పరిగణలోకి తీసుకుంటే ఈ పోలికను ఏ రకంగానూ సమర్థించలేదని తెలియజేశారు.